రైట్ భారత జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అయితే ఈ అరెస్టు పూర్తిగా అక్రమమని అప్రజాస్వామికమని బీఆర్ఎస్ పార్టీ చాలా తీవ్రంగా ఖండిస్తుంది. ఎమ్మెల్సీ కవితకు సంఘీభావంగా నివాసం వద్దకి భారీగా బీఆర్ఎస్ కార్యకర్తలు భారత జాగృతి కార్యకర్తలు నాయకులను కూడా తరలి వచ్చారు. బట్ అరెస్టు అయినప్పటికీ అరెస్టు చేస్తున్నారు చెప్పినప్పటికీ కూడా ఎమ్మెల్సీ కవిత ఇక్కడ ధైర్యాన్ని కోల్పోలేదు. బయటికి వచ్చి అందరికీ అభివాదం చేశారు. ఏమీ కాదు అన్నటువంటి ఒక ధైర్యాన్ని ఇచ్చారు. అయితే ముమ్మాటికి ఇది రాజకీయ కుట్రగానే అభివర్ణిస్తోంది బీఆర్ఎస్. రాజకీయంగా తమపైన కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది కేంద్రం. అలాగే కేంద్రం ఆడిస్తున్నట్టుగా ఈడీ ఆడుతోంది. ఈడీ డెఫినెట్గా కోర్టులో ఇబ్బందులు ఎదుర్కోక తప్పదంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా స్పష్టం చేసి ఉన్నారు. అరెస్టు చేయమంటూ సుప్రీంకోర్టుకు మాట ఇచ్చారు ఈడీ. బట్ మాట ఇచ్చిన తర్వాత ఆ మాటను ఎలా తప్పుతారు, ఎలా తప్పి అరెస్ట్ చేస్తారంటూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చాలా తీవ్రంగా మండిపడ్డారు. ఈ మేరకు ఈడీ అధికారులు నేను ప్రశ్నించారు. ప్రస్తుతం మనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ అడ్వకేట్స్ జక్కుల లక్ష్మణ్ గారు అండ్ లలితారెడ్డి గారు. ఇద్దరు మనతో స్టూడియోలో ఉన్నారు. రైట్, లలితారెడ్డి గారు, సో మొదటి నుంచి ఈ కేసు మనం చూస్తుంటే ఎఫ్ఐఆర్లో కూడా ఎక్కడ పేరు మెన్షన్ కాలేదు. సో అప్పటి నుంచి అనేక పరిణామాలు జరుపుకుంటూ ఇవాళ చివరికి అరెస్ట్ దాకా వచ్చింది. యాక్చువల్గా అరౌండ్ మధ్యాహ్నం వరకు ఏదో కేవలం సోదాలు జరుపుతున్నాం అనేది అన్నారు. కానీ సోదాలు జరుపుతున్నామని చెప్పిన వాళ్ళు డైరెక్ట్గా అరెస్ట్ దాకా ఎందుకు వెళ్ళారు? దట్టు ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారనేది ఈడీ అధికారులను ఇందాక నిలదీశారు కేటీఆర్ గారు. అవునండి, మీరు చెప్పినట్టుగా ఏదైతే అన్నారో యాక్చువల్లీ వాళ్ళు సుప్రీంకోర్టులో ఆల్రెడీ మనం సుప్రీంకోర్టుకి అప్రోచ్ అయినప్పుడు ఈడీ ఏదైతే ఉందో అక్కడ ఒక అండర్టేకింగ్ ఇచ్చింది. ఆ అండర్టేకింగ్ ప్రకారం ఏంటంటే మేము ఎలాంటి కోయర్సివ్ స్టెప్స్ తీసుకోమని చెప్పారు. సో కోయర్సివ్ స్టెప్స్ తీసుకోము అన్నప్పుడు కంపల్సరీ వాళ్ళు చేయాల్సింది ఏంటి అంటే వాళ్ళ ఓన్ అండర్టేక్ని వాళ్ళు ఆనర్ చేయాలి. సో అలాంటిది వాళ్ళు ఆనర్ చేయకుండా వాట్ దే హ్యావ్ డన్ ఈజ్ ఇలాంటి సెర్చ్ చేస్తున్నామని ఒక రీజన్ తోటి ఇంట్లోకి ఎంటర్ అయ్యి, అంటే ఇది ఇప్పుడు ఈ అరెస్ట్ మెమో ఇవన్నీ చూస్తుంటే కూడా చాలా అంటే ఏదో ప్లాన్తో వచ్చినట్టుగానే అనిపిస్తుంది. వాళ్ళ ఓన్ అండర్టేకింగ్ని వాళ్ళు ఆనర్ చేయనప్పుడు సుప్రీంకోర్టు ముందు ఇచ్చినది అది చట్ట ప్రకారం ఇల్లీగల్. సో న్యాచురల్గా న్యాయమూర్తులు న్యాయస్థానం అయితే ఊరుకోదు. వాళ్ళు చేసిన యాక్ట్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ కంప్లీట్లీ ఇల్లీగల్. బట్ అంటే సుప్రీంకోర్టుకు మాట ఇచ్చినటువంటి ఈడీ అధికారులే అంటే ఏ ప్రొవిజన్లో ఇప్పుడు వాళ్ళు ఆ మాటను ఉల్లంఘించినట్టు, ఏ ప్రొసీజర్ వాళ్ళు ఫాలో అయినట్టు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే 19th ఉంది కేసు, 19th పోస్ట్ అయ్యి ఉంది. సో కేసు నడిచే వరకు మేము అసలు ఎలాంటి కోయర్సివ్ స్టెప్స్ తీసుకోమని చెప్పారు. సో ఇది ఏదైతే ఉందో అరెస్ట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది కోయర్సివ్ స్టెప్ ఓన్లీ. సో అడ్వర్స్గా మేము వెళ్ళము అని వాళ్ళు క్లియర్గా చెప్పిన తర్వాత, అండర్టేకింగ్ ఇచ్చిన తర్వాత, సో వాళ్ళు ఏదైతే ఇది చేస్తున్నారో అది కంప్లీట్గా రాంగ్. సో సెక్షన్ 3 ఆఫ్ పిఎంఎల్ఏ 2002 అండ్ 4 సెక్షన్ 4 ఆఫ్ పిఎంఎల్ఏ. సో ఈవెంట్ ఈ సెక్షన్స్ ప్రకారం ఇది మనీ లాండరింగ్ సెక్షన్ కింద తనని అక్యూజ్డ్గా చూపిస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అన్నట్టుగా అసలు ఎఫ్ఐఆర్లో తన పేరు లేదు, అసలు కంప్లైంట్ తన మీద లేదు. ఓకే, వాళ్ళ ఇప్పుడు ఏదైతే ఉందో ఈ పిఎంఎల్ఏ ఈ అరెస్ట్లో ఏంటంటే సెక్షన్ 19 ప్రకారము మేము తనని అరెస్ట్ చేస్తున్నాము. ఈ సెక్షన్స్ ఏదైతే ఉన్నాయో 3 and 4 ఆఫ్ పిఎంఎల్ఏ యాక్ట్ మేము పెట్టాము అందులో అంటున్నారు. సో సెక్షన్ 19 వాట్ ఇట్ సేస్ అంటే ఏ విధంగా అరెస్ట్ ఏంటి ప్రొసీజర్ అనేది. సో సెక్షన్ 19లో ఏంటంటే వాళ్ళకి ఏదైనా మెటీరియల్ ఎవిడెన్స్ తనకి అగెయిన్స్ట్గా దొరికితే ఆ మెటీరియల్ ఆ బేసిస్ అది ఏదైనా ప్రూఫ్ ఉంటే తనకి అందజేసి ఈ విధంగా అరెస్ట్ చేస్తున్నట్టుగా. సో మరి అలాంటి ప్రూఫ్స్ వాళ్ళు ఏమీ అందజేయలేదు మనకు తెలిసిన ప్రకారం అయితే. అండ్ మోర్ ఓవర్ ఈ సెక్షన్ 3 and 4 ఆఫ్ పిఎంఎల్ యాక్ట్ మనీ లాండరింగ్ యాక్ట్ ఏదైతే ఉందో ఇట్ క్లియర్లీ సేస్ దాట్ ఇట్ ఈస్ ఓన్లీ 3 to 7 years మధ్యలో పనిష్మెంట్ ఒకవేళ ప్రూవ్ అయితే. సో అలాంటి టైంలో ప్రూవ్ అయితే 3 to 7 years అంతే. సో ఇది వెన్ ఇట్ ఈస్ అప్ టు 7 years అనేసరికి న్యాచురలీ 41 నోటీస్ దెర్ ఈస్ నో అరెస్ట్ ఎట్ ఆల్. సో ఇట్ ఈస్ వెరీ సర్ప్రైజింగ్ ఏ విధంగా వాళ్ళు వచ్చి అరెస్ట్ ఈ ప్రొసీజర్ అనేది కంప్లీట్గా చట్ట ప్రకారం ఇది కరెక్ట్ కాదు. రైట్, ఓకే లక్ష్మణ్ గారు, చట్ట ప్రకారం కరెక్ట్ కానప్పుడు ఎందుకు ఈడీ అధికారులు అంతగా అత్యుత్సాహం చూపి అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఏంటి? అంటే మొదటి నుంచి కూడా కేసులో అనేక సందర్భాల్లో నోటీసులు ఇచ్చారు. దానికి సంబంధించినటువంటి ప్రొసీజర్ అంతా జరిగినప్పటికీ కూడా కేవలం సోదాలు మాత్రమే చేస్తున్నామని మధ్యాహ్నం కూడా అదే చెప్పారు ఈడీ అధికారులు. సెర్చ్ వారెంట్ మాత్రం దాంతో మాత్రమే అవుతుందేమో అనుకున్నారు. బట్ సడన్గా అరెస్ట్ దాకా తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది ఈడీ అధికారులు? ఇక్కడ మనం ఒకటి గమనించాలండి. ఇందులో బిలో 7 years ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్కి సంబంధించి సెక్షన్ 3 and 4, సెక్షన్ 3 7 years బిలో ఇంప్రిజన్మెంట్ ఉన్న అఫెన్స్ అది, సెక్షన్ 4 and 3 years బిలో ఉన్న అఫెన్స్. ఈ రెండు నేరాలలో కవిత గారికి ఈడీ వారు 41 years సిఆర్పిసి కింద నోటీస్ జారీ చేయడం జరిగింది.
నోటీస్కి తను రెస్పాండ్ ఇచ్చారు. అంటే మీరు ఎప్పుడు నేను ఇన్వెస్టిగేషన్ ఎప్పుడు పిలిచినా నేను వస్తాను, మీకు సపోర్ట్ చేస్తాను, మా ఇంటి దగ్గర మీకు సపోర్ట్ చేస్తాను, మీకు యాజ్ పర్ ద నేను 41 ప్రొసీడింగ్స్ ఏవైతున్నాయో నేను ఫాలో అవుతా అని చెప్పారు. అదేవిధంగా ఈ బేసింగ్ ఆన్ ది 41 నోటీస్ తను సుప్రీంకోర్టులో పిటిషన్ మూవ్ చేయడం జరిగింది. అందులో స్టే కూడా రావడం జరిగింది. కోర్సు యాక్షన్ తీసుకోవద్దని, ఎలాంటి అరెస్టులు ఉండొద్దని అందులో ఆర్డర్స్ వచ్చిన తర్వాత కూడా ఈరోజు సెర్చ్ వారెంట్ అని చెప్పి వారెస్ట్ ప్రొసీడింగ్స్ లేకుండా 19 క్లాస్ 1 అంటే పిఎంఎల్ఏ యాక్ట్ ప్రకారం రిటర్న్గా తనకి ఏ ఫ్యాక్ట్ ప్రకారం ఏ అఫెన్స్ ప్రకారం అరెస్ట్ చేస్తున్నామో రిటర్న్గా వాళ్ళు ఈడీ అధికారులు ఇవ్వాలి. అలా ఇవ్వకుండా ఫార్మల్గా అంటే రేపు ఎలక్షన్ కోడ్ వస్తున్న సందర్భంగా లేదా రాజకీయ కుట్రన తెలియదు ఇది, కానీ ఈరోజు రావడం ప్రాపర్గా ట్రాన్సిట్ వారెంట్ లేకుండా 41 years సిఆర్పిసి మేము ఫాలో అయినా ఈడీ వాళ్ళు సుప్రీంకోర్టులో కూడా వాళ్ళు అండర్టేకింగ్ రాసి ఇచ్చారు. ఎలాంటి మేము తన మీద అంటే సపోర్ట్ చేస్తుంది, మేము ఎలాంటి యాక్షన్ తీసుకోమో అరెస్టులు చేయమని చెప్పారు. కానీ ఈరోజు అరెస్ట్ చేశారు. అంటే కోర్టులను ప్రజలు నమ్ముతున్న క్రమంలో ఇలా నమ్మకాలని కోర్టుకి ఎగనిస్ట్గా వైలేషన్ ఆఫ్ 41 years సిఆర్పిసిని వాళ్ళే మిస్యూజ్ చేస్తున్నారు అనే విషయం మనకు అర్థమవుతుంది. రైట్, ప్రస్తుతం మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు పాపారావు గారు. పాపారావు గారు, మొదటి నుంచి కేసు అనేక టర్న్స్ తిరిగింది. ఫైనల్గా అంటే రేపో మాపో ఎలక్షన్ కోడ్ రాబోతోంది అని చెప్తున్నారు. కానీ ఈ సమయంలో ఎలక్షన్ కోడ్ రాబోతున్నటువంటి ఈ మునిముంగిట్లో ఈడీ అధికారులు చూపిన అత్యుత్సాహం డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది ఇది ముమ్మాటికి రాజకీయ కుట్ర మాత్రమే, కక్షపూర్తి సాధింపు కేంద్ర ప్రభుత్వం చేస్తుంది, మోడీ సర్కార్ కావాలనే వ్యవహరిస్తుంది అనేది. సో ఎట్లా మొదటి నుంచి మీరు ఈ కేసును ఎట్లా గమనిస్తూ ఉన్నారు? ఎన్నికల నోటిఫికేషన్ రాబోతున్న సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ చేతులు కట్టేసి దాంతో యుద్ధం చేయాలనేది ఒకటి బీజేపీ ఆలోచనగా కనపడుతుంది. అంటే ఏంటంటే భయపెట్టి మీరు గనక మాతో పోరాడితే గనక పూర్తి స్థాయిలో మేము ఇంకా ముందుకు పోతామనే విధంగా భయపెట్టాలనేది ఒక ఆలోచన. కానీ ఖచ్చితంగా ఏంటంటే ప్రతిపక్షాలను భయపెట్టే ఆలోచన ఈ మధ్య కాలంలో జార్ఖండ్ లో కూడా చూసాం. సరే అది అంటే చాలా చోట్ల ఒక తోట ఇదని ఓ తోట అదని కాకుండా ఎన్నికల సీజన్ వస్తుందంటే ఈ మధ్య కాలంలో ఇదే కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్కి ఎన్ని నోటీసులు ఇచ్చారో చూసాము. కానీ కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని పడగొట్టడం సాధ్యం కాదు కాబట్టి ఇప్పుడు ఆయన అరెస్ట్ చేయట్లా. ఎందుకంటే అది ఇక బాగా మెజారిటీ ఉన్న ప్రభుత్వం. ఇక్కడేమో కేసీఆర్ గారు అధికారంలో లేరు. ఇప్పుడు ఈ ప్రభుత్వంతో కాకుండా మొన్న బడే భాయ్ చోటే భాయ్ అనే బంధాన్ని ఏర్పరచుకున్నారు కాబట్టి పర్వాలేదు అనుకున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు బడే భాయ్ అని పిలిచిన తర్వాత ఇక్కడ తమకు మిత్రులు ఉన్నారనేది గ్రహించారనుకుంటా. బహుశా ఆ కారణం చేత ఈరోజు బీఆర్ఎస్ పార్టీ చేతులు కట్టేసి యుద్ధం చేయాలి, యుద్ధంలో మనం బీఆర్ఎస్ పార్టీ చేతులు కట్టేస్తే మనం బాగా యుద్ధం చేయొచ్చు అనే లెక్కలోకి వచ్చినటువంటి ఒక అధర్మ యుద్ధానికి తెరదీసింది ఈరోజు బీజేపీ పార్టీ. ఐటీ ఇట్లా మాట్లాడుకుని కూడా ఉపయోగం లేదు. వాస్తవానికి ఏంటంటే ఈ దేశంలో ఎప్పుడో 2024లో బీజేపీ గెలిస్తే ప్రజాస్వామ్యం పోతుందని చాలా మంది చర్చలు చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఉందా అనేది ప్రశ్న. ఇప్పుడు ప్రజాస్వామ్యం ఉందా? రైట్ నౌ, యాజ్ ఆఫ్ నౌ ప్రజాస్వామ్యం ఎంతవరకు ఉంది? 2024లో బీజేపీ గెలిస్తే ప్రజాస్వామ్యం సంగతి వదిలిపెట్టాడు. ఈరోజు ఎవరినైనా ఎప్పుడైనా ఏదో పేరుతో అరెస్ట్ చేయడానికి, కేసులు పెట్టడానికి స్వేచ్ఛ ఉన్న సందర్భంలో ప్రతి వాళ్ళని మినిమం కనీస ప్రజాస్వామిక హక్కులు ఏదైతే చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా వచ్చిన హక్కుల్ని వాడుకున్న వాళ్ళని కూడా అన్యాయంగా అరెస్ట్ చేస్తున్న సందర్భాలు. ఇప్పుడు మీరు చెప్పినటువంటి పాయింట్స్, అంశాలు ప్రజల గమనంలో ఎట్లా ఉన్నాయి? ఇందాక మీరు చెప్పినట్టుగా బడేబాయ్ చోటాబాయ్ అనేది ఒకటైతే, తర్వాత లోక్సభ ఎన్నికలు త్వరలో రాబోతున్నాయి, ఎలక్షన్ కోడ్ రేపు ఎల్లుండి రాబోతుంది అంటున్నారు. ఇక్కడ మళ్ళీ ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వంగా లేదు. సో ఇవన్నీ కూడా ఈ టైంలో అరెస్ట్ చేయడాన్ని ప్రజలు కూడా ఏ రకంగా గమనిస్తూ ఉన్నారు? ఎందుకంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేదు, కానీ అధికారాన్ని కోల్పోయిన 3 నెలల లోపుగానే బీఆర్ఎస్ పార్టీ బలం మళ్లీ పెరుగుతుంది ప్రజలలో. ఈరోజు కొంతమంది పార్టీ విడిచిపోతున్నారు అనేది నేను గమనిస్తున్నాను. చాలా మంది పోతుండొచ్చు, కానీ ప్రజల్లో తిరుగుతున్న వాళ్ళుగా నేను చూస్తుంది ఏంటంటే బీఆర్ఎస్ ని పోగొట్టుకున్నందుకు ప్రజలు ఈరోజు బాధపడుతున్నారు. అంటే బీఆర్ఎస్ కి ప్రజాబలం పెరుగుతున్న సందర్భంలో ఇక్కడ తెలంగాణలో ఎక్కువ ఎంపీ సీట్లు గెలుచుకోవాలంటే ఈరోజు బీఆర్ఎస్ అడ్డంకి అని గుర్తించింది బీజేపీ పార్టీ. అందుకని బీఆర్ఎస్ చేతులు కట్టేసి, యుద్ధంలో బీఆర్ఎస్ చేతులు కట్టేసి కవితని అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయిన సందర్భంలో, అంటే ఈరోజు ఈడీ ఐటీ అని కనపడొచ్చు, కానీ మొత్తం వెనక రాజకీయం చూస్తే కవితను అరెస్ట్ చేసిన తర్వాత బీఆర్ఎస్ బెదిరిపోయి యుద్ధం సరిగ్గా చేయలేదేమో, బలహీనంగా యుద్ధం చేస్తే మనం బలవంతులుగా వీళ్ళ మీద గెలవచ్చని ఒక అధర్మ యుద్ధానికి తెరలేపినటువంటి వాతావరణం ఈ రోజు కనపడుతుంది స్పష్టంగా. కాబట్టి దీనిలో ఇప్పుడు ఈ రోజు ఇక్కడే కాదు సార్, మీరు చాలా విషయాలు చూస్తే
ఈ మధ్య కాలంలో అసలు అంటే అంతకుముందు ఒక సేయింగ్ ఉంది ఏంటంటే మొన్న నా పక్కింటి ఆయన కోసం పట్టుకెళ్ళారు, పక్కింటి వాళ్ళ కోసం వచ్చి పట్టుకెళ్ళారు, నిన్న నా ఎదురింటి వాళ్ళని పట్టుకెళ్ళారు, నేను మొన్న మా పక్కింటి ఆయన పట్టుకెళ్ళినప్పుడు మాట్లాడాలా, నిన్న ఎదురింటి ఆయన పట్టుకెళ్ళినప్పుడు మాట్లాడాలా, ఇవాళ నా కోసమే వచ్చారు, మాట్లాడటానికి ఎవరు లేరు. రైట్, ఓకే. ఇదే వాతావరణం. ఈ రోజు కవిత అరెస్ట్ ను కూడా సంబరంగా చెప్పుకుంటా, కవిత అరెస్ట్ ను కూడా ఏదో బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కని చెప్పాలని చూసే ప్రయత్నం చేస్తాం. దానిలో కూడా రాజకీయాలు వెతుకుతున్న వాళ్ళకి రేపు కూడా రేపు ఇదే గతిపట్టు. రైట్, ఓకే. ఎస్, లలిత రెడ్డి ఏంటంటే చాలా ధైర్యంగా అనేక ఆరోపణలు విమర్శలు ఎదుర్కొంటూ వస్తున్నారు కవిత గారు. అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి మహిళా పార్లమెంటేరియన్గా ఉన్నారు. సో ఉత్తమ పార్లమెంటేరియన్గా అవార్డు కూడా తీసుకున్నారు పార్లమెంట్ నుంచి. చాలా క్వశ్చన్స్ అడిగారు పార్లమెంట్ లో, చాలా ఎక్కువ క్వశ్చన్స్ అడిగారు. అవునవును, ఎస్. అయితే ఇప్పుడు ఒక మహిళను ఉన్నారు, ఒక మహిళగా ఆమె ఉన్నటువంటి ఆమెని ఒక సాంస్కృతిక విప్లవాన్ని, బతుకమ్మ పేరుతో సాంస్కృతిక విప్లవాన్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి వ్యక్తిని ఈ రకంగా అరెస్ట్ చేయడం వల్ల మహిళల ఆత్మస్థైర్యం దెబ్బతీయడమా, అంటే బీఆర్ఎస్లో ఉన్నటువంటి మహిళల ఆత్మస్థైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడమా అనేది ఒక చర్చ. అంటే ఇది క్లియర్గా అదే సూచిస్తుంది. ఏదైతే ఉందో ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలనే తోవలనే వాళ్ళు నడుస్తున్నట్టుగా ఉంది. అండ్ యాక్చువల్గా అయితే సన్సెట్ అయిన తర్వాత ఆఫ్టర్ 6 o'clock ఆర్ బిఫోర్ సన్ రైజ్ అసలు మహిళని అరెస్ట్ చేయడానికి లేదు. సో అవన్నీ పక్కన పెట్టి ఏదో 520కి అరెస్ట్ చేసినట్టుగా ముందే మీరు ఒక పాయింట్ ఈ విషయంలో నేను చెప్పాలనుకుంటున్నాను. అరౌండ్ 4 o'clock ఏమైందంటే మేము అక్కడికి వెళ్ళినప్పుడు, కవిత గారి ఇంటికి వెళ్ళినప్పుడు ఈడీ వాళ్ళని అడిగాం మేము, ఏం చేస్తున్నారు మీరు అనేసి. వాళ్ళు ఏం చెప్పారంటే చాలా క్లియర్గా మేము సెర్చ్ చేస్తున్నామని మాత్రమే చెప్పారు. మేము ఈడీ అంటే ఇంకెవరైనా ఉన్నారంటే ఓన్లీ ఈడీ ఉన్నాము, ఈడీ డిపార్ట్మెంట్, మేము సెర్చ్ మాత్రమే చేస్తున్నామని చెప్పారు. సో అరౌండ్ 6:30 ఆర్ సో సడన్గా ఇన్ఫర్మేషన్ వచ్చింది అరెస్ట్ చూపిస్తున్నామనేసి. సో నేనేమంటున్నానంటే చట్ట ప్రకారము సెక్షన్ 46 ఆఫ్ సిఆర్పిసిలో క్లియర్ ఇట్ సేస్ కి ఆఫ్టర్ సన్సెట్ మహిళని అరెస్ట్ చేయడానికి లేదు, అండ్ బిఫోర్ సన్ రైజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వారు అరెస్ట్ చేస్తున్నారు. అది ఏదైతే ఉందో అది ఎలా ఇండికేట్ చేస్తుందంటే ఒక ఎమ్మెల్సీకే న్యాయం జరగనప్పుడు ఒక ఎమ్మెల్సీనే వీళ్ళు ఇంత బలవంతంగా చెప్పకుండా ఎలాంటి ముందస్తు ఇన్ఫర్మేషన్ లేకుండా చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఈ ఆఫ్టర్ సన్సెట్ ఏదైతే తనని తీసుకొని వెళ్తున్నారో అది కంపల్సరీ అందరు మహిళలకి మనస్థైర్యాన్ని దెబ్బతీస్తుంది. సో అది కంప్లీట్లీ అగెయిన్స్ట్ లా. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ట్రాన్సిట్ వారెంట్ తీసుకొని రావాలి. ఆ ట్రాన్సిట్ వారెంట్ తీసుకురాలేదు. వాళ్ళు కంపల్సరీ లోకల్ మెజిస్ట్రేట్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి యాక్చువల్గా. సో అలాంటిది ఏమీ చూపించకుండా ఒకవేళ ఒక ఎమ్మెల్సీకే ఈరోజు ఇలాంటి పరిస్థితి వస్తే ఒక కామన్ విమెన్కి రేపు ఎలాంటి సెక్యూరిటీ మనం అంటే వాళ్ళు ఈడీ డెఫినెట్గా ఈవినింగ్ అరెస్ట్ చేద్దాము అన్న దాంతో వచ్చినట్టుగా అనిపిస్తుంది. అంటే మీరు చెప్పిన పాయింట్ ఇక్కడ 5:20 PM అరెస్ట్ చేశారు. 5:20 PM అన్నది అంటే మీరు చెప్పిన పాయింట్ మళ్ళీ ఇదంతా బాగా రేజ్ అవుతుందని చాలా లోపుగా అంటే ప్రీ ప్లాన్డ్ గా అనిపిస్తుంది. అంతే కదా, బికాస్ అక్కడ అందరు మొత్తం మీడియా ఉందండి, కంప్లీట్ గా మొత్తం మీడియా ఉంది, అందరూ ఉన్నారు, అందరం చూసాం అక్కడ. అలాంటిది ఏమీ లేదు. అంటే వాళ్ళు ప్రీ ప్లాన్ గా ముందే ఒక 5:20 అని ఒక టైమింగ్ వేసేసి బికాస్ ఆఫ్టర్ సన్సెట్ ఏదైతే ఉందో ఆ పర్టికులర్ సెక్షన్ ని అంటే వాళ్ళుగానే ఇలాంటి ప్లాన్ తోటి దాన్ని ఎలా ఓవర్కమ్ కావచ్చు అనేది వాళ్ళు ఇండికేట్ చేస్తున్నారు, విచ్ ఈస్ కంప్లీట్లీ ఇల్లీగల్. దే ఆర్ నాట్ సపోజ్ టు డూ దట్. ఓకే, లక్ష్మణ్ గారు, ఇటువంటి కేసులలో జనరల్గా ఎట్లా ఉంటుంది అంటే ఎఫ్ఐఆర్ దగ్గర నుంచి నోటీసులు ఇవ్వడం, తర్వాత సోదాలు జరపడం, విచారణ చేయడం, ఇవంతా కూడా ప్రొసీజర్ ఎట్లా ఉంటుంది? మొదటి నుంచి ఆ ప్రొసీజర్ యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అయ్యారా ఈడీ అధికారులు? యాక్చువల్లీ మొదటి నుంచి ఈడీ అధికారులు ఇచ్చిన నోటీస్ ఫస్ట్ 61 సిఆర్పిసి నోటీస్ ఇచ్చారు. దానికి రెస్పాండ్ అయ్యారు. రెస్పాండ్ అయినప్పుడు తనను విట్నెస్గా పెట్టిన సందర్భంలో అక్యూజ్డ్గా చేర్చడానికి ఈడీ అధికారులకు రైట్ లేదు. ఒకవేళ అక్కడ అక్యూజ్డ్గా చేర్చినప్పుడు కోర్టు పర్మిషన్ తీసుకోవాలి. కోర్టు పర్మిషన్ విట్నెస్గా తీసుకున్నారు, స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారు, ఇంటికి వచ్చారు, తను సపోర్ట్ చేసింది ఈడీ అధికారులకి, స్టేట్మెంట్ ఇచ్చింది. అదేవిధంగా బేసింగ్ తర్వాత వాళ్ళు 41 కింద నోటీస్ ఇచ్చిన సందర్భంలో కూడా సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకొని దాని స్టే కూడా తీసుకోవడం జరిగింది. అంటే విట్నెస్గా ఉన్న వ్యక్తిని అక్యూజ్డ్గా ఎలా చేర్చారు వాళ్ళు? అలాంటప్పుడు విట్నెస్గా ఎందుకు నోటీస్ ఇచ్చారు? 61 కింద నోటీస్ ఇచ్చిన అదే ఈడీ అధికారులు 41A సిఆర్పిసి అంటే ముద్దాయిగా ఎందుకు చేర్చారు? అంటే ఇది జనాలకి ఆ పబ్లిక్కి అర్థమవుతుందా? అర్థం కావాలని మేము చెప్తున్నాం. అంటే సాక్షిగా మీరు పెట్టినప్పుడు, సాక్షిగా తను రెస్పాండ్ కానప్పుడు, సాక్షిగా ఈడీ అధికారులకు సపోర్ట్ చేయనప్పుడు, లేదంటే ఎవరైనా బేసింగ్ ఆన్ సమ్ అక్యూజ్డ్ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని తను అంటే మన ఎకనామిక్ అఫెన్స్ చేసినట్టు ఎలా మన ఆధారాలు ఇప్పుడు సెక్షన్ 3 and 4 PML యాక్ట్ ప్రకారం
ఆధారాలు ఎకనామిక్ అఫెన్స్ లో విట్నెస్ గా ఉన్నప్పుడు సపోర్ట్ చేశారు కదా, కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, విచారణకు సహకరించడం జరిగింది కదా. సో అయినప్పటికీ కూడా మళ్ళీ ఒక అక్యూజ్డ్ గా ఎట్లా చట్టాన్ని ఈడీ అధికారులు మార్చుతున్నారు అనే విషయం కూడా మనకు అర్థమైతలేదు. ఇక్కడ విట్నెస్గా చేర్చిన వ్యక్తిని అక్యూజ్డ్గా ఎలా చేస్తారు వాళ్ళు? అదే అప్పుడే వాళ్ళు 41 నోటీస్ ఇస్తే ఇంకా మేము ముందు జాగ్రత్తగా అప్పుడు మేము నాట్ టు అరెస్ట్ తీసుకునే వాళ్ళం మేము. అయినా సుప్రీంకోర్టు ఇప్పుడు ఆర్డర్ నిన్నటి వరకు క్యూఆర్సీ యాక్షన్ తీసుకోవద్దు, అరెస్ట్ చేయొద్దని నిన్నటి వరకు ఉన్నది. నిన్న ఆర్గ్యుమెంట్ అయిన తర్వాత ట్యూస్డేకి పోస్ట్పోన్ చేశారు దాన్ని సుప్రీంకోర్టులో. ఆర్డర్ క్యాన్సిల్ కాలేదు, అది ఇంకా రిమూవ్ చేయలేదు. ఈడీ అధికారులు మేము ఎలాంటి యాక్షన్ తీసుకోము తన మీద అన్న తర్వాతనే తను సపోర్ట్ చేస్తున్నది. కానీ అంటే వాళ్ళు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ను కూడా వయలేట్ చేసినట్టు కనబడుతుంది మనకి ఇక్కడ. రైట్, అంటే కేవలం కావాలని రేపే ఎలక్షన్ నోటిఫికేషన్ రాబోతుంది. అంటే ఒక రోజు ముందే ఇక ఇది ఒక కంప్లీట్ చేసుకుంటే అన్నట్టుగా ఉంది తప్పించి నిజంగా దీంట్లో ఏదో చేయాలన్నట్టుగా నిజంగా జెన్యూన్గా అనేది అయితే జరగట్లేదు అనేది ఉంది. రేపు ఎలక్షన్ కోడ్ వస్తుంది కాబట్టి ఇదంతా కంప్లీట్ చేసుకోవాలి, ఈ ప్రొసీజర్ కంప్లీట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా కవిత గారి అకౌంట్కి అమౌంట్ వచ్చినట్టు ఇక్కడ అకౌంట్ స్టేట్మెంట్ కావచ్చు, బ్యాంక్ స్టేట్మెంట్ కావచ్చు, మనీ ట్రాన్సాక్షన్ కావచ్చు, ఎక్కడ కూడా లేదండి. ఇక్కడ మనీ లాండరింగ్ యాక్ట్ అదే చెప్తుంది. నీవు అక్రమ నగదు చలామణి ఎక్కడ జరుగుతుందో దాని ప్రకారం ముద్దాయిగా చేర్చబడతారు. అది చూసిన వ్యక్తులని సాక్షిగా చేర్చబడతారు. అంటే ఇక్కడ సాక్షిగా కూడా తను అసలు ఉండకూడదు ఇక్కడ, కానీ సాక్షిగా చేర్చారు, సపోర్ట్ చేస్తుంది. అంటే వితౌట్ ప్రాపర్ ఎవిడెన్స్ తను ముద్దాయిగా చేర్చి ఈరోజు అరెస్ట్. ఎట్లా ఉంటుంది నిజంగా వారు చెప్పినట్టుగా మనీ లాండరింగ్ యాక్ట్ ఈ ప్రొసీజర్ అంతా ఎట్లా ఉంటుంది? అంటే అకౌంట్స్ అవన్నీ కూడా ఎట్లా ఉండాలి, దాన్ని ఏమంటారు, లావాదేవీలు అవన్నీ కూడా అయితే అదే ఇప్పుడు బ్రదర్ లక్ష్మణ్ అన్నట్టుగా వాళ్ళు ఆ ట్రాన్సాక్షన్స్ ఆ ఎవిడెన్సెస్ అన్నీ చూపించాలి. అండ్ మోర్ ఓవర్ ఇనిషియల్ యాజ్ ఐ సైడ్ ఇనిషియల్ కంప్లైంట్లో కానీ ఎఫ్ఐఆర్లో కానీ తన పేరు లేదు. వాళ్ళు ఛార్జ్షీట్ కూడా వేసేసారు, కొన్ని 100 పేజ్ ఛార్జ్షీట్ వేశారు, ఈవెన్ అందులో లేదు తన పేరు. ఇప్పుడు కొత్తగా లాస్ట్ ఇయర్ ఏదైతే ఉందో అసెంబ్లీ ఎలక్షన్స్కి ముందు సేమ్ ఒక స్టంట్ చేశారు. సో రేపు నోటిఫికేషన్ వస్తుంది అంటే మళ్ళీ ఇది ఒకటి మేబీ కంప్లీట్గా ఇది ఎలక్షన్కి ఏదో చేస్తున్నట్టుగా ఉంది. కానీ చట్ట ప్రకారం చేయాలి అలా ఏమన్నా ఉంటే వాళ్ళు అంతగా వాళ్ళు సప్రెస్ చేసి అంత పెద్ద నాటకంతో అట్లా రావాల్సిన అవసరం లేదు. ఇట్లా ప్రీ ప్లాన్డ్ కాన్స్పిరసీ అంటారు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు అలా చెయ్యొద్దు. ఓకే, మనము బయట వాళ్ళకి సామాన్యులకి ఏం చెప్తున్నాం, బీయింగ్ ఏ లేమెన్కి సామాన్యులకి ఏం చెప్పబోతున్నాం, ఏం ఇండికేషన్ ఇవ్వాలనుకుంటున్నాము. సో ఇది కంప్లీట్గా తప్పు. ఎలాంటి ప్రొసీజర్ ఫాలో కాకుండా, ఎలాంటి ఎవిడెన్సెస్ లేకుండా తను చక్కగా లాస్ట్ ఇయర్ వెళ్ళి అన్ని సెల్ ఫోన్స్ ఫస్ట్ ఏమన్నారు వాళ్ళ ఛార్జ్షీట్లో తను సెల్ ఫోన్స్ అన్ని ధ్వంసం చేశారని చెప్పేసి ఇచ్చేశారు. సో న్యాచురల్ అసలు వాళ్ళ ఇన్వెస్టిగేషన్కి ఒకవేళ ధ్వంసం చేశారని వాళ్ళ ఓన్ స్టేట్మెంట్లోనే వాళ్ళు చెప్పినప్పుడు తను వెళ్ళి తన ప్రూఫ్స్ అని సబ్మిట్ చేశారు అక్కడ. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం లేదు. అంటే ఇనీషియల్ గా బేసిక్ ఏదైతే ఉందో ఆ గ్రౌండ్ వాళ్ళు ఫెయిల్ అయ్యారు కదా. వాళ్ళు ఏదైతే చెప్పారో వాళ్ళ ఇంట్రాగేషన్ ఎలా నడుస్తుంది అనేది మనకు క్లియర్ గా తెలుస్తుంది. సో అట్టర్లీ వాళ్ళ ఇంట్రాగేషన్ కంప్లీట్ గా ఫెయిల్ అయ్యారు వాళ్ళు. కేవలం రాజకీయ కక్షలో మాత్రమే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేశారు ఈడీ అధికారులంటూ బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా మండిపడుతోంది. రాజకీయంగా తమని మరింతగా దెబ్బ కొట్టే ప్రయత్నం మాత్రమే మోడీ సర్కారు చేసిందనేది డెఫినెట్గా సుప్రీంకోర్టులో ఇచ్చినటువంటి మాటను ఈడీ అధికారులు తప్పుతున్నారనేది బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చాలా తీవ్రంగా మండిపడ్డారు. కొద్దిసేపటి తర్వాత తెలంగాణ భవన్లో కేటీఆర్ ప్రెస్ మీట్ కూడా పెట్టబోతున్నట్టుగా మనకు సమాచారం తెలుస్తోంది.